సార్, జనరల్‌గా ప్రతి ఒక్కరు సంపాదిస్తుంటారు. దాంట్లో ఏదో ఒక టాక్స్ రూపేణా పే చేసేది గూడా ఉంటుంది గదా! అవును. సో, ఏంటి సార్ అసలు ఇది? జీఎస్టీ రిజిస్ట్రేషన్ మనకు జీఎస్టీ వెబ్‌సైట్‌లో చాలా క్లారిటీగా ఉంటది. కానీ ఇక్కడేంటంటే రిజిస్ట్రేషన్‌కొచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. స్లాబ్ రేట్ అనేది 40 లాక్స్ అనేది పర్ యానమ్ అనేది తీసుకుంటది. హ్మ్. ఒకవేళ ఇన్ బిట్వీన్ ఇయర్ మధ్యలోనే మీరు 40 లాక్స్ మీ బిజినెస్ బాగుండి 40 లాక్స్ దాటారు అనంటే సో, జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని రిటర్న్స్ కంప్లయన్స్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఓకే. సో, స్కూల్‌కెళ్ళినప్పుడు పిల్లోడికి ప్రోగ్రెస్ రిపోర్ట్‌లు ఎలాగో సో, ఇక్కడ కూడా జీఎస్టీలోకి ఎంటర్ అయిన తర్వాత ఓవరాల్‌గా జీఎస్టీ డిపార్ట్‌మెంట్ చేసేదైతే కంప్లయన్స్ చేయమని చెప్తది బిజినెస్ రన్ చేసే వాళ్ళకి. ఎందుకు అనంటే వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. నేను మీ ఇంద్ర. ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక రూపేణా మనం సంపాదిస్తూ ఉంటాము. మరి అందులో ఎంతో కొంత టాక్స్ రూపంలో గూడా పే చేసేయాలనేది గూడా మనకు కంపల్సరీ తెలిసిందే. మరి ఎవరు ఎలాంటి టాక్సెస్ పే చేసేదుంటుంది? అండ్ ముఖ్యంగా బిజినెస్ పీపుల్ అనేవాళ్ళు ఈ మధ్య కాలంలో మనం ప్రతి ఒక్కరం చూస్తూనే ఉన్నాం. జీఎస్టీ అనేది పే చేస్తా ఉంటారు. మరి ముఖ్యంగా అసలు జీఎస్టీ అంటే ఏంటి? ఆ జీఎస్టీ పూర్తి వివరాలు మనకి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శేఖర్ విజయ్ భట్ గారు, చార్టర్డ్ అకౌంటెంట్. నమస్తే అండి. నమస్తే. సార్, జనరల్‌గా ప్రతి ఒక్కరు సంపాదిస్తుంటారు. దాంట్లో ఏదో ఒక టాక్స్ రూపేణా పే చేసేది గూడా ఉంటుంది గదా! అవును. సో, ఏంటి సార్ అసలు ఇది? అసలు గవర్నమెంట్ టాక్సెస్ ఏమున్నయి? ఎవరు ఏ టాక్సెస్ పే చేయాలి? సో, మేజర్‌గా మనం చెప్పుకుంటే గవర్నమెంట్ రెవెన్యూస్ అంటాం వీటిని. ఓకే. సో, గవర్నమెంట్ రెవెన్యూ సిటిజన్స్ నుంచి ఏ విధంగా కలెక్ట్ చేస్తుంది, దాంట్లో బిజినెస్ నుంచి ఏ విధంగా కలెక్ట్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. యెస్. సో, ఒకటి డైరెక్ట్ టాక్స్, ఇంకోటి ఇండైరెక్ట్ టాక్స్. సో, డైరెక్ట్ టాక్స్ కిందకొచ్చేసి మనం సంపాదించినటువంటి ఆదాయం అంటే ఇన్‌కమ్ మీద కట్టేటువంటిది ఇన్‌కమ్ టాక్స్. యెస్. సో, అదే ఇన్‌కమ్ టాక్స్ అంటాం. నెక్స్ట్ ఇండైరెక్ట్ టాక్స్ అంటే మనం వాడేటువంటి వస్తువులు హ్మ్. లేదా సేవలు. సో, గూడ్స్ అండ్ సర్వీస్. సో, ఈ రెండిటి మీద కలెక్ట్ చేసేదే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అన్నమాట. సో, ఓకే. ఈ 2 రకాలుగా గవర్నమెంట్ తన రెవెన్యూని కలెక్ట్ చేసి బడ్జెట్‌ని మీట్ అవుతూ ఉంటది. డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్ అన్నారు కదా! ఆ! మరి ఇందులో మీరు ముఖ్యంగా అది జీఎస్టీ గురించి మాట్లాడుకున్నాం మనం. సో, మరి అసలు జీఎస్టీ అనేది మ్యాండేటరీయా రిజిస్ట్రేషన్ జేసుకోవాల్సింది? సో, జీఎస్టీ మ్యాండేటరీయా అనంటే మనము దానికి కొన్ని కండిషన్స్ ఇచ్చింది గవర్నమెంట్. బట్ ఎవరైతే వితిన్ స్టేట్ వాళ్ళ సేల్స్ జరుపుతుంటారో సో, 40 లాక్స్ ఓన్లీ ట్రేడింగ్ ఉంటే, 20 లాక్స్ ఓన్లీ సర్వీసెస్‌లో ఉంటే, సో, వాళ్ళు జీఎస్టీ నుంచి మినహాయింపు అంటే వాళ్ళు జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా చిన్న తరహా వ్యాపారస్తుల్లాగా వాళ్ళని పరిగణించి జీఎస్టీ రిజిస్ట్రేషన్‌లోకి మీరు అవసరం లేదు అని ఒక స్లాబ్ ఇచ్చిందన్నమాట. ఓకే. సో, అలా ఒకటి. ఆ లిమిట్స్ దాటిన వాళ్ళు కంపల్సరీగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది గవర్నమెంట్ రూల్. సార్, అయితే మీరన్నారు గదా! ఎగ్జెంప్షన్ ఉంది అనేది. హ్మ్. సో, ఒకవేళ ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేశా నేను. స ఆహ్, లైక్ బట్టలు కొట్టే తీసుకుందాము. ఓకే. ఒక మెన్స్ వేర్ స్టార్ట్ చేశానండి నేను. ఓకే. సో, నేననుకున్నాను ఇయర్ మొత్తంలో నాది 40 లాక్స్ ఎక్సీడ్ అవ్వదనే ఉద్దేశ్యంతో స్టార్ట్ చేశాను. హ్మ్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే వితిన్ 6 మంత్స్‌లోనే నాది బాగానే ట్రాన్సాక్షన్ అయిందండి. అవును. సో, దాని తర్వాత నుంచి మరి నేను జీఎస్టీకి ఎంటర్ అవుతానా? యెస్. డెఫినెట్‌గా. స్లాబ్ రేట్ అనేది 40 లాక్స్ అనేది పర్ యానమ్ అనేది తీసుకుంటది. హ్మ్. ఒకవేళ ఇన్ బిట్వీన్ ఇయర్ మధ్యలోనే మీరు 40 లాక్స్ మీ బిజినెస్ బాగుండి 40 లాక్స్ దాటారు అనంటే, ఆ మరుసటి రోజు నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని మీరు బిజినెస్ రన్ చేయాల్సి ఉంటది. ఓకే. అట్లా. అంటే ఆ ప్రీవియస్ అమౌంట్ అంతా కూడా అక్కడ కాలిక్యులేట్ అయ్యి దానంతా మీద కూడా జీఎస్టీ లేదు. కట్టేదుంటుందా? ఎప్పటి నుంచి మనం జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటామో, అప్పటి నుంచే మనకు జీఎస్టీ కాలిక్యులేషన్స్ మొదలవుతాయి. ఓకే. ఎందుకు అనంటే ఫస్టే చెప్పాను ఇట్ ఈస్ ఎ ఇండైరెక్ట్ టాక్స్. యెస్. సో, ఇది ఇంటర్మీడియరీ టు ద బిజినెస్ మ్యాన్. హ్మ్. అంటే ఇతను ఎంతవరకు గూడా కన్స్యూమర్ దగ్గర నుంచి గవర్నమెంట్‌కి టాక్స్ కలెక్ట్ చేసి ఇచ్చేవాడు. ఓకే. సో, ఇతని మీద ఎక్కడ గూడా భారం పడేలాగా ఎప్పుడు గూడా ఉండదు. అల్టిమేట్ కన్స్యూమర్ మీద ఈ జీఎస్టీ అనేది భారం పడుతూ ఉంటది. సో, భారం అంటే అదొక రెస్పాన్సిబిలిటీ లాగా అది పాస్ ఆన్ అవుతదంతే. ఓకే. సో, ఇలాంటి సమయంలో జనరల్‌గా జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా జేసుకోవాలండి? సో, జీఎస్టీ రిజిస్ట్రేషన్ మనకు జీఎస్టీ వెబ్‌సైట్‌లో చాలా క్లారిటీగా ఉంటది. కానీ ఇక్కడేంటంటే రిజిస్ట్రేషన్‌కొచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. హుహు. ఇది క్లారిటీగా ఉండాలి. ప్రతి బిజినెస్ మ్యాన్. కాంపోజిట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఓకే. సో, వాటికి కొన్ని లిమిటేషన్స్, కండిషన్స్ ఉంటాయి. హుహు. సో, ఎవ క సబ్ ఎగ్జాంపుల్ ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కాంపోజిషన్ ఔట్‌సైడ్ స్టేట్ సేల్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ ఉంది. సో, ఆంధ్రాలో విజయవాడకి సేల్ చేయాలి. యెస్. సో, కాంపోజిట్‌లో రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్ళు అది చేయలేరు. హుహు. ఇంకోటి జీఎస్టీలో ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో, ఓకే. ఇలా కాంపోజిట్‌లో ఉన్న వాళ్ళకి ఆ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ అనేది రాదనమాట. హుహు. ఇంకోటి టాక్స్ రేట్స్ అనేవి కొన్నుంటాయి. సో, కాంపోజిట్ వాడికి ఒకటే సింగిల్ రేట్ ఉంటుంది.
ఓకే. అట్లా. బట్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాక్స్ రేట్స్ ఉంటాయి. ఓకే. అది ఇక్కడ మేజర్ డిఫరెన్స్. ఇది ముఖ్యంగా 1.5 క్రోర్స్ వరకు టర్నోవర్ ఉన్న చిన్న చిన్న బిజినెస్‌లకి ఇప్పుడు ఏ విధంగా అయితే 40 లాక్స్ బిలో ఉన్న వాళ్ళని ఎలా అయితే మినహాయించిందో, సో కొన్ని ఎక్కువ కాంప్లికేషన్స్, కొన్ని కంప్లయెన్సెస్ ఇంకో కొంతమంది చేయలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి, వాళ్ళకి 1.5 క్రోర్స్ బిలో టర్నోవర్ ఉన్న వాళ్ళకి ఇంకాస్త వెసులుబాటు ఇచ్చే విధంగా ఒక కాంపోజిషన్ రిజిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది. చా పాత టైంలో వాట్ అట్లా ఉన్నప్పుడు టర్నోవర్ టాక్స్ అనేవాళ్ళు దీన్ని. సో, సిమిలర్‌గా అలాగే ఉంటుంది ఇది కూడా. ఓకే. సార్ అయితే ఈ జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది సో దీనికి మళ్ళీ ప్రత్యేకంగా ఏదైనా సెంటర్స్ ఉన్నాయండి? ఎక్కడికి వెళ్లి మేము రిజిస్ట్రేషన్ సో, చేసుకోవాలి? జీఎస్టీ వచ్చినప్పటి నుంచి కూడా 2017 జూలై అలా స్టార్ట్ అయింది జీఎస్టీ. అప్పటి నుంచి కూడా జీఎస్టీ సేవా కేంద్రాలని చెప్పేసి గవర్నమెంట్ రన్ చేసింది. అలాగే జీఎస్టీ ప్రాక్టీషనర్స్ అని చెప్పేసి గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ రిలీజ్ చేసింది. చాలామంది గ్రాడ్యుయేట్స్ దాన్ని అక్వైర్ చేసి గ్రౌండ్‌లో సర్వీస్ చేస్తున్నారు. ఓకే. సో, నామినల్ ఫీజెస్ రన్ అవుతా ఉంటాయి. సీఎస్ కూడా ఈ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు ప్రొఫెషనల్స్. ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ ఎవరైనా గానీ ఈ సర్వీసెస్ జీఎస్టీ సర్వీసెస్ ఇస్తుంటారు. ఓకే. సో ఇంకోటి కామన్‌గా నేను చూస్తున్నదేంటంటే, సో బిజినెస్ పీపుల్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవట్లేదంటే నాకు తెలిసినంత వరకి. ఎందుకంటే ఓకే. నా ఫ్రెండ్స్ కొంతమంది మెన్స్ వేర్ అవన్నీ రన్ చేస్తా ఉన్నారు. ఓకే. మరి ఎందుకు జీఎస్టీ తీసుకోలేదంటే వాళ్ళు ఒకటే చెప్పారండి. హ్మ్. అరే బాబు వన్స్ ఇది తీసుకున్నామంటే రెగ్యులర్‌గా ఇది రిటర్న్స్ అనేది ఫైల్ చేస్తూ ఉండాలి అవును. అనేది చెప్పారు. అది హ్మ్. ఎంతవరకు నిజమండి? సో, జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని రిటర్న్స్ కంప్లయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఓకే. సో, స్కూల్‌కెళ్ళినప్పుడు పిల్లోడికి ప్రోగ్రెస్ రిపోర్ట్‌లు ఎలాగో, సో ఇక్కడ కూడా జీఎస్టీలోకి ఎంటర్ అయిన తర్వాత సో, రిటర్న్స్ ఫైలింగ్ అనేది కంపల్సరీ. అంటే నువ్వు ఎంత బిజినెస్ చేస్తున్నావు, ఎంత టాక్స్ కడుతున్నావు అనేది నీ సైడ్ నుంచి నువ్వు ఒక కంప్లయెన్స్ చేయాలి. యెస్. సో, అప్పుడే ట్రాక్ అనేది రికార్డ్ అవుతదనమాట. సో, దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల లోన్స్ ఎలిజిబిలిటీ వస్తది. మీ ట్రాక్ రికార్డ్ క్లారిటీగా ఉంటది. ఫైనాన్షియల్ స్ట్రెంత్ పెరిగిపోతూ ఉంది. రేపు పొద్దున మీరు కొనబోయే అసెట్స్‌కి ఒక ఫైనాన్షియల్ స్ట్రెంత్ బిల్డ్ అవుతది. యెస్. ఇదంతా అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో, బట్ ఓవరాల్‌గా జీఎస్టీ డిపార్ట్మెంట్ చేసేదైతే కంప్లయెన్స్ చేయమని చెప్తది బిజినెస్ రన్ చేసే వాళ్ళకి. ఎందుకు అనంటే దే హావ్ టు ట్రాక్ ద రికార్డ్స్. సో, ఎక్కడెక్కడ టాక్స్ వస్తుంది ఏంటి అనేది ట్రాక్ కోసము వాళ్ళు బుక్స్ మెయింటైన్ చేయడము, ఇన్వాయిస్‌లు రైజ్ చేయడము ఇదంతా చేస్తది. సో, అదంతా ఒక అపోహ. ఇదంతా ఇట్లా చేయాలి గదా! అట్లా చేయాలి గదా! అనేది. అదేం పెద్ద విషయం కాదు. సో, జీఎస్టీ రిటర్న్స్ అనేవి కొన్నుంటాయి. రెగ్యులర్ వాళ్ళకి 1, 3బి అని ఉంటది. సో, ఒకటి 11థ్ లోపు, ఒకటి 20థ్ లోపు ఫైల్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ చేయాలి. సో, ఒక బిజినెస్ మ్యాన్‌గా అతనే చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కొద్దిగా భారంగా అనిపిస్తుంటది. అట్ ద సేమ్ టైమ్ ఈ మధ్య రోజుల్లో చాలా నామినల్ ఫీజెస్‌తోనే చాలామంది ప్రొఫెషనల్స్ వీటికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. థాంక్ యూ అండి. థాంక్ యూ.